హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శ్రీకృష్ణాష్టమి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడు అష్టమి రోజు జన్మించాడని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణాష్టమి జరుపుకుంటామనే విషయం అందరికీ తెలిసిందే. అయితే శ్రీకృష్ణుని జననం ఎలా జరిగింది, ఎలా గోకులానికి చేరుకుంటాడు వంటి విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు జననం, జీవితం అన్నీ కూడా ఓ అద్భుతమే. యుగయుగాలుగా తరతరాలుగా శ్రీకృష్ణుడి జీవితం సమస్త మానవాళిని ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే మధురలో ఉగ్రసేనుడు అనే యాదవ మహారాజు ఉండేవాడట. ఈ మహారాజుడికి కంసుడు అనే కొడుకు, దేవకి అనే కూతురు ఉండేవారు. అయితే ఉగ్రసేనుడు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపరుడు, పరమరాక్షసుడు అయిన అతని కొడుకు కంసుడు తండ్రి అయిన ఉగ్రసేనుడిని కారాగారంలో పెట్టి అధికారాన్ని సొంతం చేసుకుంటాడు. మరోవైపు కంసుడు చెల్లులు అయిన దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన తర్వాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళుతున్న సమయంలో ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. అదేమిటంటే, ఓ కంస, నీ చెల్లెలి వివాహం తర్వాత నీవు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. కానీ నీ చెల్లెలకు పుట్టే 8వ సంతానం నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని ఆకాశవాణి భవిష్యత్తు చెబుతుంది. ఇది విన్న కంసుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతాడు. ఆహా, ఆమె 8వ సంతానం వచ్చి నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను. ఆమె 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తాందో చూస్తాను అంటూ హుంకరిస్తాడు. గృహ నిర్బంధంలో అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కత్తి తీసి తన చెల్లులు అయిన దేవకి తల నరకపోతాడు. అప్పుడే దేవకి భర్త, కొత్త పెళ్లి కొడుకైన వసుదేవుడు, దయచేసి ఆమె ప్రాణం తీయకు, మా 8వ సంతానమే కదా నిన్ను చంపుతుంది అనుకునేది, కాబట్టి నేను మాకు పుట్టిన పిల్లలు అందరినీ నీకిస్తాను, నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ నా భార్య అయిన దేవకిని వదిలిపెట్టు అని కంసుని వేడుకుంటాడు. అయితే కంసుడు తన చెల్లుల్ని, బావైన వసుదేవుని చంపకుండా తన ప్రాణం మీద ఉన్న తీపితో వాళ్లను గృహ నిర్బంధంలో ఉంచుతాడు. అంతేకాకుండా వాళ్లను అనుక్షణం గమనించడానికి కాపలా కూడా ఉంచుతాడు. కొన్ని రోజుల తరువాత మొదటి బిడ్డ పుట్టగానే కాపలా ఉండేవాళ్ళు ఈ విషయాన్ని కంసుడికి చేరవేస్తారు. వెంటనే కంసుడు వస్తాడు. ఆయన రాగానే దేవకీ వసుదేవులు, ఈ బిడ్డని వదిలే, 8వ బిడ్డ కదా నిన్ను చంపేది అని ప్రాధేయపడతారు. కానీ కంసుడు కనికరించకుండా బిడ్డను చంపుతాడు. ఇలా ప్రతిసారి పుట్టిన బిడ్డలను చంపేస్తాడు. దేవకీ వసుదేవులు ఎంత ప్రాధేయపడినా వినడు. ఈ క్రమంలో దేవకీ వసుదేవులకు బహుళపక్షం అష్టమి రోజు భారీ ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో 8వ బిడ్డ పుడతాడు. ఆ రాత్రి సమయంలో ఒక అద్భుతం జరుగుతుంది. దేవకీ వసుదేవులు బందీలుగా ఉన్న కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా ఉండే వాళ్ళందరూ నిద్రలోకి జారుకుని ఉంటారు. వసుదేవుడు సంకెళ్ళు సైతం తెగిపోతాయి. ఆ క్షణంలో దేవకీ వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తారు. వెంటనే వసుదేవుడు బిడ్డని ఎత్తుకుని యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రాంతమంతా వరద నీటితో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా వసుదేవుడు నదిని దాటే మార్గం మాత్రం స్పష్టంగా తెరుచుకునే ఉంటుంది. అలా నదిని దాటిన వసుదేవుడు నంద, యశోదల ఇంటికి వెళతాడు. యశోద కూడా ఆ సమయంలోనే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది కష్టమైన ప్రసవం కావడంతో యశోద స్పృహలో ఉండదు. అప్పుడు వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానంలో తనకు జన్మించిన 8వ బిడ్డ శ్రీకృష్ణుని ఉంచి ఆ ఆడబిడ్డని తీసుకుని తిరిగి కారాగారానికి చేరుకుంటాడు. అప్పుడు ఆ ఆడబిడ్డ ఏడుస్తుంది. నిద్రపోతున్న కాపలా వాళ్ళు లేచి కంసుడికి ఈ వార్త చేరవేస్తారు. అప్పుడు కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళని గట్టిగా ప్రశ్నించగా వాళ్ళు భయపడి పుట్టింది ఆడబిడ్డేనని అబద్ధం చెప్తారు. అప్పుడు దేవకీ వసుదేవులు
పుట్టింది ఆడబిడ్డ, నన్ను చంపలేదు, మగబిడ్డ అయి ఉంటే చంపేవాడేమో, ఈ ఆడబిడ్డని వదిలిపెట్టు అని కంసుడిని వేడుకుంటారు. అయినా కంసుడు కనికరించడు. ఆ ఆడబిడ్డ నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు కంసుడి చేతి నుంచి బిడ్డ జారిపోయి బయటికెళ్ళి పడుతుంది. ఆ బిడ్డ నిన్ను చంపేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి వెంటనే మాయమవుతుంది. కంసుడికి ఏమీ అర్థం కాక అంతా వెతుకుతాడు. అయినా ఫలితం ఉండదు. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజుకుడికే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా జన్మాష్టమి నేడు జరుపుకుంటున్నాం. అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇదండి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.